లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి సంపాదించుకునే వాళ్ళు ఇసుకల్లోనూ, బ్రాందీల్లోనూ, లేకపోతే కాంట్రాక్ట్స్లోనూ 100 సంపాదించుకున్నారండి. అందరూ సంపాదించుకుంటారు. అన్ని గవర్నమెంట్లోనూ అన్ని పార్టీలు సంపాదించుకుంటాయి. నా పేరు ఆంధ్ర గవర్నమెంట్లో పెట్టించండి. ఒక్క కాంట్రాక్ట్ నేను చేయించుకున్నానా? ₹1 నేను ఇదేంటి ఈ కాంట్రాక్టులు చేసి, ఆ పనులు చేసి నేనేమన్నా సంపాదించుకున్నానా? నా మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను కేవలం జగనన్న మీద అభిమానంతో, భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే. అది కూడా మీ మీడియాలో, అలాగే మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది ఎన్ని రకాలుగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీ రేణు దేశాయ్ గారిని మీ ఫ్యాన్స్ హెరాస్మెంట్ చేశారని పబ్లిక్ గా ఆవిడ చెప్పింది. ఆవిడ మీకు గుర్తులేదా? అల్లు అర్జున్ గారు ఎన్ని రకాలుగా మేము ఒక హీరో అయ్యుండి ఇలా చేయడం ఏంటి, ఇలాంటి కథలు చేయడం ఏంటి అన్న తర్వాత అసలు అల్లు అర్జున్ గారిని మీ సోషల్ మీడియా, మీ జనసేన వాళ్ళు ఎంత టార్చర్ చేసి ఆయన్ని హెరాస్మెంట్ చేస్తున్నారో మీకు తెలీదా? మీ ఫ్యామిలీ వాళ్ళని, మీ వాళ్ళు, కానీ వాళ్ళ మీద కేసులు ఉండవు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించారు. ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు అసెంబ్లీలో అన్నవాళ్లు వేరు. చిన్న చిన్న కార్యకర్తలు ఏం చేశారండి? వాళ్ళని అరెస్టులు చేపిస్తే ఏమొస్తుందండి? లోకేష్ గారు మీకు సారీనే కదా కావాలి. ఇప్పుడు మీ గవర్నమెంట్ మారిందని అనుకోండి, జస్ట్ రేపొద్దున్న ఇదేంటి మళ్ళీ వాళ్ళు మీ వాళ్ళని పట్టుకుని కొళ్ళబొడిస్తే కరెక్ట్ అవుతుందంటారా? మారిపోతుందంటారా? కార్యకర్త బతుకెంత సార్? ఎంత? ఆఫ్టర్ ఆల్ వాడి బతుకు. మీరందరూ రాజకీయాల్లో ఎదిగారు కదా, ఒక కార్యకర్తకు కూడా ఏదో సర్పంచ్ అవ్వాలనో, లేకపోతే ఒక వార్డు మెంబర్ అవ్వాలనో, లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వాలనో వాడు ఆశపడతాడు. వాడి కళల్లో 100 రకాలు కలగంటాడు. వాడు అదృష్టం కొద్దీ అవుతాడో అవ్వడు. ఇలాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతాడు. ఇదా సార్ రాజకీయం? పిట్టల మీద బ్రహ్మాస్త్రాల, చిన్న చిన్న పిట్టల మీద బ్రహ్మాస్త్రాల. మీ సోషల్ మీడియా వాళ్ళు భారతిరెడ్డి గారిని భారతి పే అని చెప్పి ఒక ఇది క్రియేట్ చేసి పోస్టర్లు అంటించారు. భారతమ్మ గారికి అవినాష్ రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఎన్ని రకాలుగానో మీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆంధ్రజ్యోతి అండ్ TV5 కూడా రకరకాలుగా బాబాయ్ హత్యకి జగనన్నకి సంబంధం ఉంది అని చెప్పి, భారతిరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి, దగ్గరుండి వీళ్ళిద్దరే హత్య చేయించారని చెప్పి, అసలు వాళ్ళకి ఫోన్ ఎప్పుడు వచ్చింది, అర్ధరాత్రి ఎప్పుడు ఫోన్ వచ్చింది చచ్చిపోయారని, ఆ తర్వాత రిలేట్ చేస్తూ ఎన్ని కథనాలు. అలాగే షర్మిల గారు, అలాగే విజయమ్మ గారు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు
ఇంకా మీ అందరికీ సారీ అండి. మీరందరూ చేసింది మీరు కరెక్ట్ అని మీరు అనుకుంటే మీ వైపు మీరు కరెక్ట్ అనే అనుకుంటారు. ఎందుకంటే మీ వైపు మీరు న్యాయం ఉంది అని మీరు నమ్మకపోతే మీరు ఈ విధంగా ఫైట్ చేయరు. కానీ మేము మీ అందరిది తప్పని మేము అనుకున్నాం కాబట్టి మా వైపు నుంచి మేము ఉడతా భక్తిగా జగనన్నకి ఏం చేయగలుగుతామో అది చేసాం. ఏది తప్పు ఏది రైట్ అని ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మారండి. ఓకే, మేము తప్పో మేము మేము చేసింది మేము సరిగ్గా ప్రచారం చేసుకోలేదో లేకపోతే మేము తిట్టిన తిట్లు మాకే రివర్స్ అయినాయో మొత్తం మీద మీరు గెలిచారు కదా. మీరు గెలిచిన తర్వాత ఇప్పటికైనా మంచి చేయొచ్చు కదా. ఇలా మధ్యలో మీరు కొట్టుకుని ఇప్పుడు జగనన్నకు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీలకు కావచ్చు, వాళ్ళకంటూ బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళకంటూ గన్మెన్లు ఉంటారు. ఈ కార్యకర్తలకు ఎవరుంటారు సార్? వాళ్ళని కొట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని ఎంతవరకు న్యాయం సార్? మీకు ధైర్యం ఉంటే, మీరు దమ్ము ఉంటే ఇప్పుడు ఈ అసెంబ్లీలో మీ వాళ్ళని అన్న వాళ్ళని, అలాగే లేకపోతే జగనన్నతో ఫైట్ చేయాలి, లీడర్తో ఫైట్ చేయాలి. వాళ్ళని వదిలేసి చిన్న నలుసుల్ని చిన్న నలకల్ని పట్టుకుని నలిపేస్తే ఏ విధమైన రాజకీయం? ఇంతేనా? మీరు ప్రభుత్వం, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ ఒక ఆంధ్రప్రదేశ్ మినిస్టర్, ఒక డిప్యూటీ సీఎం, ఒక హోమ్ మినిస్టర్, మీరు అయ్యింది ఎందుకా? ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. వాళ్ళని ఇప్పుడు సోషల్ మీడియా క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వాళ్ళు అసహ్యంగా భారతమ్మను మాట్లాడింది తప్పు కాదు అంటున్నారు. మీరు వాళ్ళని అరెస్ట్ చెయ్యము అంటున్నారు. మీరు ఒక్క టీడీపీ వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా ఇలా తప్పుడుగా ఒక లీడర్ మీద మాట్లాడారు అని? ఎథిక్స్ ఏమైనా ఉందా సార్? ఇది ఏమన్నా రాజనీతిలో ఆడవాళ్ళని, పిల్లల్ని, అలాగే శరణు సారీ అన్న వాళ్ళని ఎవరు ఏం చేయరు. వాళ్ళ జోలికి పోరు, వదిలేస్తారు పోండి అని చెప్పి. ఇదేం రాజనీతి అండి? ఒక సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకుని హింస చేయడం. సార్ మీ అందరికీ పిల్లలు ఉన్నారు సార్, మా ఇళ్లలోనూ పిల్లలు ఉన్నారు. సేమ్ ఇబ్బందులు పడతారు. మేము చిన్న కుటుంబాల వాళ్ళని చిన్న రకాలుగా ఇబ్బందులు పడితే పెద్ద కుటుంబాల వాళ్ళకి సమస్యలు తెలియవు. కానీ తప్పు సార్, తప్పు. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. సార్ తప్పు. మీరు వాళ్ళు వ్యతిరేకించినా కూడా, వాళ్ళు మీ గురించి చెడు ప్రచారం చేసినా కూడా మీరు ఈరోజు పవర్లోకి వచ్చారు. ఆనందించండి, మీ పవర్ని మీరు ఆనందించండి, మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ ఇంకొకసారి పవర్లోకి రావడానికి ట్రై చేయండి. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా. మేము తప్పు చేసామని మీరు అనుకుంటున్నారు. మీ సోషల్ మీడియా వాళ్ళు తప్పు చేశారని మేము అనుకుంటాం. మీ సోషల్ మీడియాని, టీడీపీ సోషల్ మీడియాని, జనసేన సోషల్ మీడియాని ఎదుర్కోవడానికి మా సోషల్ మీడియా వాళ్ళు కూడా మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో మా వాళ్ళు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు అగ్రెసివ్ గా వెళ్తున్నప్పుడు, మీరు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు కూడా తప్పుగా వెళ్ళారు. ఓకే, మా వాళ్ళు తప్పుగా వెళ్ళారని ముందు మేమే వెళ్ళామనుకోండి తప్పుగా, మీ వాళ్ళు కూడా తప్పుడు రూట్ లో వచ్చారు కదా. ఇప్పుడు తప్పంతా మమ్మల్నే కదా చూపిస్తారు. మీరే తప్పు చేశారు, మీరే కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడతారు కదా. మేమే తప్పు చేసామని అనుకుందాం, మీ వాళ్ళు కూడా చేశారుగా. ఇప్పుడు మీరు పవర్ లో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి మీరు అనరు, మీ వాళ్ళని అరెస్ట్ చేయరు. మీ సొంతంగా మీ కుటుంబంలో వాళ్లే ఇబ్బంది పడినా కూడా, రేణు దేశాయ్ గారు అవ్వచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ ఇబ్బందులు పడినా కూడా మీ వాళ్లే కరెక్ట్ అని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళని కొట్టి ఏం సాధిస్తారు సార్ చెప్పండి? వాళ్ళతో సారీ చెప్పించుకుంటారు, అంతేనా? అది చాలా సార్. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక ఎలక్షన్స్ పీరియడ్లో మీరెంత అంటే మీరెంత అని చెప్పేసి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, భారత్ ఒక గేట్ ఉంటుంది కదండి, కవాతు చేస్తారు. మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది, చాలా మంది విజిటర్స్ కూడా వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు.
పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ సైనికుడు కూడా ఊ అని చెప్పేసి కోపంగా చాలా అగ్రెసివ్గా ఆయన కవాతు చేస్తూ ఉంటాడు. మన భారత వాళ్ళు కూడా అసలు మీదకెళ్ళి కొట్టినంత పని చేస్తారు. అంత దగ్గరికి వెళ్ళినా కానీ కొట్టుకుంటాం మేము ఇంకొంచెం సేపట్లో అన్నట్టు ఉంటుంది కవాతు, కానీ కొట్టుకోరు. అది సాంప్రదాయంగా వస్తుంది ఆ కవాతు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. అలాగే మీరు మీ సోషల్ మీడియా సైనికులు ఎలా ఉన్నారో మా వాళ్ళు కూడా అలా తయారయ్యారు. నేను ఇంక్లూడింగ్ నేను ఎందుకు వదిలేసుకోవాలి నేను. కానీ ఏ రోజు బాహాబాహికి దిగలేదే. సార్ పవర్ని ఎంజాయ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పవర్ని ఎంజాయ్ చేయండి, మంచి పనులు చేయండి. మళ్ళీ తిరిగి చెడు కర్మ ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు చేశారని మీరు నమ్ముతున్నారో అదే కర్మ మీరు ఎందుకు పోగు చేసుకుంటున్నారు? రేపొద్దున మళ్ళీ మీరు ఇదే మేము చేసిన తప్పు వల్లనే మేము పోయిండుంటే, మేము అధికారంలోకి రాకపోయిండుంటే, మరి మీరు కూడా అదే తప్పు చేసి మళ్ళీ రేపు ఇదేంటి పవర్లోకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా? లాజిక్ లేదు కదా సార్. అసలు పెద్దోళ్లతో ఫైట్ చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి? సో వాట్ ఎవర్, ఇంకా ఇది మాట్లాడుకుంటే ఇంకా అలాగా పోతూనే ఉంటుంది. సో లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ చిన్న ప్రాణాలు అవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.